అందరికీ శుభోదయం అండి। ఈరోజు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ప్రజలకి ప్రభుత్వాలకి మీరే వార్తలు మంచి చేసినా చెడు చేసినా మీ ద్వారా ప్రజలకు బాగా హత్తుకుపోతుంది। ఈ సిద్ధేశ్వరం పెట్టి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా బ్రహ్మోత్సవం 2021-22 నవంబర్ 2024 ఏర్పాటు చేయబడింది। ప్రముఖ ప్రజాస్వామ్య వారధులైనటువంటి పత్రికా విలేకరులు 50 మందికి కూడా నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మన మధురవాడలో ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠం 1974లో ఆ రోజు సిద్ధేశ్వర స్వామి వారి చేతుల మీదుగా స్థాపించడం జరిగింది। అంచెలంచెలుగా ఇది ఇప్పటికీ కూడా మధురవాడలో ఇంత పెద్ద 64 దేవతామూర్తులు కలిగినటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠంలో ఈ రోజు కూడా కొంతమందికి మధురవాడలో తెలియలేని పరిస్థితి। అది హైవే పక్కన ఉంది, అది ఎక్కడెక్కడ లోపాలు ఉంటే ఆ లోపాలన్నీ సరిదిద్దుకుంటూ ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మేము ఈ బ్రహ్మోత్సవం 50 సంవత్సరాలు పూర్తయి బ్రహ్మోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది। అయితే మొదట్లో ఇక్కడ ఎన్నో దేవాలయాలకి ఒక్కొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే పీఠాన్ని అభివృద్ధి చేసుకుంటూ దీనికి సంబంధించిన ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఎవరో ఒకరి సహాయ సహకారాలతో మనం దీన్ని నడుపుకుంటూ చక్కనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20, 21, 22 ఎందుకంటే ఇది కార్తీక మాసం, ఈ ప్రధాన దేవాలయం శివాలయం కాబట్టి భక్తులు 50 మందికి కూడా ఈ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి అందుకే కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది। 50 సంవత్సరాల సందర్భముగా ఈ సిద్ధేశ్వర పీఠాన్ని స్వామివారు స్థాపించి 50 సంవత్సరాలు అయింది। వాటి గురించి వివరాలన్నీ తెలియజేశారు మన ట్రస్ట్ సభ్యులంతా, మన తర్వాత పంతులు గారు కూడా తెలియజేశారు। ఈ 50 సంవత్సరాల్లో ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోజుకో విధంగా చేసుకుని వస్తూ అనేకమైనటువంటి ఇక్కడ వృక్షాలు ఏవైతే ఉన్నాయో చాలా విశేషమైనటువంటి దంబ వృక్షం కానీ కదంబ వృక్షం కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి వృక్షాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అనేక విధమైన భక్తులు కూడా ఇక్కడ మంచి కోరికలు తీరుతా ఉన్నాయి। అయితే ఈ విధంగా జరిపించుకుంటూ 50 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ కార్తీక మాసంలో రేపు వచ్చినటువంటి 20వ తేదీ బుధవారం, 21 గురువారం, 22 శుక్రవారం ఈ 3 రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాలుగా నిర్ణయించి ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని భావనతో మీ యొక్క మీడియా మిత్రులందరూ కూడా పిలిపించి తీసుకురావడం జరిగింది। మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు, మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటున్నాం। అదేవిధంగా మొదటి రోజు ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ప్రారంభమై పునరస్తు నక్షత్రం రాముడికి అత్యంత విశేషమైన నక్షత్రం కావున ఆ రోజున శ్రీరాముడి కళ్యాణం, అదేవిధంగా ఆంజనేయ స్వామికి విశేషమైన మన్య సూక్తంతో హోమాలు, విశేష కలశారాధనలు చేసి సకల దేవతల ఆహ్వానం చేసి సర్వతోభద్ర మండలితో సహితముగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు। అదే లక్షవారం నాడు ప్రత్యక్షమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి త్రిశక్తి స్వరూపుని కాళీ స్వరూపుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మహాచండీ యాగాన్ని కూడా చేసి అంతమంది భక్తులను కూడా భాగస్వాములు చేస్తున్నాం। అదేవిధంగా ఇక్కడ ప్రధాన దేవాలయం శివాలయం కావున ఇది సిద్ధేశ్వర